సువ్వులు ఉంటే చూసారా, ఈ సువ్వులు చూసినప్పుడల్లా నాకు అందులో వాడికి రామ్కి హీరోకి సువ్వులు కూర్చుని చచ్చిపోతాడు వెనకమాల బస్సులో. అండ్ ఆన్ ద వేలో ఉన్నప్పుడు నాకు ఇక్కడ నా చిన్నప్పుడు తిన్న ఒక ఇంట్రెస్టింగ్ స్వీట్ ఒకటి కనిపించింది. ఆ డీప్ ఫారెస్ట్లో కూడా చెట్ల మీద యేసుని నమ్మితే నీ జీవితం పరిపూర్ణ అయ్యిండు, పరిపూర్ణ అవునుండు అని రాసి పెడతారు. ఫ్రీగా ఫిష్ పెడిక్యూర్ చేయించుకోవాలంటే మీరు రంపచోడవరం రావాల్సిందే. చకలీలు ఎక్కువ మినరల్ వాటర్ కన్నా కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇందాక వాటర్ తాగాం కదా నేను కింద, వీళ్ళు స్నానం చేసి కిందకు వచ్చిన వాటర్ నేను తాగాను. అయితే ఈ టెంపుల్ 12వ శతాబ్దంలో టెంపుల్ అంట. అల్లూరి సీతారామరాజు ఇక్కడ ఆయుధ పూజ చేసేవాడంట బిఫోర్ గోయింగ్ టు వార్. ఇప్పుడైతే నైట్ మనం స్టే చేసిన కోస్టల్ హోటల్ ఏదైతే ఉందో దాన్ని వెకేట్ చేసి డైరెక్ట్గా మారేడుమిల్లి కొడుతున్నాం అనమాట. ఇప్పుడు నేను మారేడుమిల్లి నుంచి రంపచోడవరం వెళ్ళే రోడ్డు మీద అయితే ఉన్నాను. అండ్ ఇప్పుడు మనకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే, మన ఫస్ట్ స్టాప్ ఎక్కడంటే దగ్గరలో సీతపల్లి అనేది విలేజ్ ఉందంట. అక్కడ స్టాప్ తీసుకుందాం. లైక్ అక్కడ ఏదో చిన్న గుడి ఉందంట, ఒకసారి ఆ గుడిలో దర్శనం చేసుకుని దాని తర్వాత రంప వాటర్ ఫాల్స్, రంపచోడవరం అప్పుడు అవన్నీ కవర్ చేసుకుందాం. అండ్ మన కో రైడర్ని చూపిస్తాను ఆగండి మీకు. ముందు మనకి ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళే మన కో రైడర్స్. ఈ బోత్ ఆర్ కనెక్టెడ్ టు ఇంటర్కామ్స్. ఆ హెల్మెట్లో మాట్లాడేది ఈ హెల్మెట్లోకి, ఈ హెల్మెట్లో మాట్లాడేది ఆ హెల్మెట్లోకి వినిపిస్తుంది. కమ్యూనికేషన్ చాలా ఈజీ అయిపోయింది అబ్బా దీనివల్ల. సువ్వులు ఉంటే చూసారా, ఈ సువ్వులు చూసినప్పుడల్లా నాకు రామ్దను తమన్నాతో సినిమా ఉండిద్ది అబ్బా. ఎందుకంటే ప్రేమంట, అందులో వాడికి రామ్కి హీరోకి సువ్వులు కూర్చుని చచ్చిపోతాడు వెనకమాల బస్సులో. అండ్ ఆన్ ద వేలో ఉన్నప్పుడు నాకు ఇక్కడ నా చిన్నప్పుడు తిన్న ఒక ఇంట్రెస్టింగ్ స్వీట్ ఒకటి కనిపించింది. చూడంగానే కొంచెం విచిత్రంగా అనిపించింది, ఎందుకంటే యాక్చువల్గా మా సైడు వీటిని జీడీలనే అంటారు. బట్ ఆ జీడీల మీద పచ్చిగా ఉన్నప్పుడు తెల్ల నువ్వులు వేస్తారు. ఇక్కడ ఏంటంటే తెల్ల నువ్వులు ఏం లేకుండా జస్ట్ ఆ జీడీ కోర్ ఉంది. సో ఏంటి అని ఒక నిమిషం ఆలోచించిన తర్వాత అర్థమైంది జీడీలని. అండ్ టేస్ట్ చూస్తే టేస్ట్ అయితే మాత్రం చాలా స్వీట్గా ఉంది. అండ్ దాంతోపాటు చాలా అంటే చాలా గట్టిగా ఉంది. పళ్ళు కొంచెం వీక్గా ఉన్న వాళ్ళు ఒక్క బైట్ కొరికారంటే వాడు పళ్ళు ఊడి వాడి నోట్లోకి వెళ్తాయి. రంపచోడవరంకి దగ్గర ఒక 10-15 కిలోమీటర్లు, 10-15 కాదు, ఒక 20 కిలోమీటర్ల దూరం నుంచి సూపర్ వ్యూ స్టార్ట్ అయిపోతాయి. సో ఎటు చూసినా కానీ అంటే కొంచెం వెహికల్స్ ఎక్కువ కనపడుతున్నాయి, కానీ మామూలుగా ఇంకా అసలు ఈ రోడ్డు పక్కన చెట్ల పాటు ఏం కనిపించదు. ఇంకో రకంగా చెప్పాలంటే డీప్ ఫారెస్ట్ లాగా ఉంటుంది. ఆ డీప్ ఫారెస్ట్లో కూడా చెట్ల మీద యేసుని నమ్మితే నీ జీవితం పరిపూర్ణ అయ్యిండు, పరిపూర్ణ అవునుండు అని రాసి పెడతారు. ఇక్కడ ఈ టెంపుల్ అని చూసారా, శ్రీ గడి బాపనమ్మ టెంపుల్ అంట. ఈ చుట్టుపక్కల ఏరియాలో ఇది బాగా ఫేమస్ అంట. సో దగ్గరికి వెళ్ళి చూపిస్తా. లోపలికి వెళ్తాను ఇప్పుడు, ఎందుకంటే మా వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ లగేజ్ అంతా తీసుకొని నేను పోలేను లోపలికి ప్రస్తుతానికి. సారీ తల్లి, లోపలికి రానందుకు. శ్రీ గడి బాపనమ్మ టెంపుల్ అంట, ఫేమస్ అంట. ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది 10 రూపాయలు. కుదిరితే వచ్చేటప్పుడు రిటర్న్లో వచ్చేటప్పుడు నేను ట్రై చేయాలి సార్ లోపలికి వెళ్ళడానికి. బాగుంది చిన్నగా. ఇప్పుడు మనం జస్ట్ రంప వాటర్ ఫాల్స్కి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. యూ కెన్ సీ ఇన్ మై ఫోన్. జస్ట్ ఒక 3 కిలోమీటర్లు. ఐ కెన్ ఫీల్ దట్ వాటర్ ఫాల్స్. ఎక్కడి నుంచే ఇదేందయ్యా ఇదే. ఇక్కడైతే రోడ్డు చాలా దారుణంగా ఉంది, ఎందుకంటే ఉన్న రోడ్డును పగలగొట్టి కొత్త రోడ్డు పోస్తున్నా. నాకు కంకర వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇదేంది రోడ్డు ఎట్టుంది మరి. అండ్ ఇలాంటి అండర్ మెయింటెనెన్స్ రోడ్లు చూసినప్పుడు నాకు ఎప్పుడు అనిపించేది ఏంటంటే, ఎప్పుడన్నా హెల్మెట్ లేకపోయినా, లైసెన్స్ లేకపోయినా, బండికి పొల్యూషన్ లేకపోయినా కూడా పోలీస్ పట్టుకొని ఉన్న చోటే ఫైన్ వసూలు చేయిందే పంపించరు. అంత స్ట్రిక్ట్గా ఉండేటప్పుడు, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వమని చెప్పేటప్పుడు, రోడ్స్ బాగున్నప్పుడు ఎందుకు అంత ఫాస్ట్గా యాక్షన్ తీసుకోరు? దారిలో ఇక్కడ మంచి సీనరీ కనిపించింది, ఇక్కడ ఆగాను. బాగుంది యాక్చువల్గా. ఇది అంటే ఇది వాటర్, ఇది సెలయేరా లేకపోతే ఇది ఏమన్నా చూపిస్తా, దగ్గరికి వెళ్ళి చూపిస్తా. మనం ఇంకా రంప వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అవ్వలేదు. ఇంకా రంప వాటర్ ఫాల్స్కి ఒక 2 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఏదో భారీగా వాటర్ సౌండ్ అనిపించింది. నిజం చెప్పాలంటే ఏంటో చూడాలి కదా, ఏమైనా విచిత్రంగా అనిపిస్తే. అంత ఎత్తు నేను రాలేను అక్కడ దాకా. మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసరికి ఒక కెనాల్ అనమాట. అంటే వాటర్ స్టోరేజ్ కెనాల్ అనుకోండి. ఆ కెనాల్ కూడా ఓవర్ఫ్లో అయిపోతుంది. మీకు పేరు చెప్దామన్నా కానీ గూగుల్ మ్యాప్స్లో కూడా ఎక్కడ పేరు అనేది కనిపించట్లేదు. సో మీకేం తెలిస్తే కామెంట్ చేయండి. ఇదేదో జస్ట్ ఒక ఏదో కెనాల్ లాగా ఉందంతే. కెనాల్ పేరు గూగుల్ మ్యాప్స్ కూడా కనిపించట్లేదు నాకు. సో ఇంకా వెళ్ళిపోదాం రండి. ఇందాక మనం ఆ కెనాల్కి అటుపక్కనే చూసాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ నుంచి చూద్దాం. ఇది చిన్న ఊరు వచ్చింది, ఏం ఊరో కూడా తెలియదు. తోకిచ్చు. ఇందాక మనం ఇటు సైడ్ నుంచి వచ్చాం కదా, ఇప్పుడు దిస్ ఇస్ ది అదర్ సైడ్ ఆఫ్ దిస్ కెనాల్.
ఎప్పుడన్నా ఏదైనా మాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఒక చిన్న మినీ అక్వేరియం లాంటిది పెట్టి ఫిష్ పెడిక్యూర్ అని చెప్పి 100 to 200 300 400 తీసుకుంటారు కదా, ఇక్కడ ఒక చిన్న కెనాల్ కనిపించింది, ఇక్కడ ఫ్రీగా చేస్తుంది. చకలిగిలు ఎక్కువ ఫ్రీగా ఫిష్ పెడిక్యూర్ అయిపోయింది. నీటికి భలే కొరుగుతున్నాయి చేపలు. అదేంటంటే అది ఆ పాదాన్ని కొరుగుతున్నాయి, పాదం దగ్గర క్యాప్చర్ చేయలేకపోతున్నాం వీడియో. బాగుంది. జస్ట్ ఇంకా రంపా వాటర్ ఫాల్స్కి మనకి ఒక 900 meters అంతే. ఈ టెంపుల్ అని చూసారా, ఈ టెంపుల్ 12వ శతాబ్దంలో టెంపుల్ అంట. అల్లూరి సీతారామరాజు ఇక్కడ ఆయుధ పూజ చేసేవాడంట, బిఫోర్ గోయింగ్ టు వార్ పూజ చేసేవాడంట. టికెట్ జస్ట్ 50 rupees ఎంత ఉంది, చూపిస్తాను అది కూడా. ఒక్కసారి దారి చూడండి, అది ఇంకా కంప్లీట్గా అడవుల్లోకి వచ్చేసినట్టుంది. చూడటానికి ఎలా ఉంది చూడండి, కంప్లీట్గా అసలు డీప్ ఫారెస్ట్ లాగా ఉంది. డీప్ ఫారెస్ట్ విత్ నడిచే దారి. ఎంత దూరం ఉందంట పైకి? 300 meters. అబ్బో చాలా ఉంది. అయితే 300 meters అంట. 300 meters అంటే నార్మల్ రోడ్లో 300 meters అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ హిల్ ఏరియాస్లో కంప్లీట్గా రోడ్డు ఇలా ఉన్న చోట 3 kilometers అంటే చుక్కలు కనపడతాయి. నేను నడలేకపోతున్నారా? నాకన్నా ముందు బయలుదేరారు మీరు. ఏం చేశానమ్మా మమ్మల్ని? అంతే ఉంటుంది. అబ్బాయి నాడు చూసారా, నాడలేడంట. అందరూ మళ్ళీ పీక్ టైంలో ఉండదు కదా. చూడండి ఎక్కడ వాళ్ళు అక్కడ నాకౌట్ అయిపోయారు. మనం ఒకసారి కిందకి వెళ్ళేసేద్దాం. అయ్యాలా ఇది పూజ చెయ్యాలా. జాగ్రత్తగా ఇక్కడ ఉన్నమ్మా. ఓ ఓ ఓ పడదాం. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి. ఇక్కడ కనుక పడ్డామంటే దెబ్బ మామూలు తగలదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాటర్ తాగి రావాలి. ఎలా వెళ్ళాలి అక్కడికి? ఐ థింక్ దిస్ ఇస్ ద వే. పాములు ఒక్కటి లేకపోతే చాలు, ఇంకేమన్నా మేనేజ్ చేసుకోవచ్చు. ఒక పక్క మంచి దారి ఉన్నా కానీ ఇలాంటి రాళ్ళలో ఎందుకు వెళ్తున్నానంటే, నాకు ఇష్టం ఇలాంటి వాటిలో నడవాలంటే, అడ్వెంచరస్ రూట్స్లో. అండ్ ఒక పర్సన్ యొక్క రియల్ స్టామినా తెలవాలంటే ఆ పర్సన్ 10 నిమిషాలు ట్రెడ్మిల్లో పరిగెత్తిన దానికన్నా కూడా ఇలాంటి రాళ్ళల్లో రప్పల్లో నడిచిన తర్వాత కూడా అతను ఇంకా స్టామినా ఉంటే అది నిజమైన స్టామినా. అండ్ మనం ఇలాంటి ప్లేసుల్లో ఎంత తిరిగితే మనం నేచర్కి అంత కనెక్టెడ్గా ఉంటాం. ఇలాంటి ప్లేసుల్లో ఉన్న శరీరాన్ని కొంచెం కష్టపెట్టింది. ఎవరు ఇక్కడ బీర్లు తాగింది? 4 stars గోల్డ్. అబ్బా చల్లగా ఉన్నాయా వాటరు. ఆ నీళ్ళు కింద ఎవడో తాగుతాడు ఇప్పుడు. నిజంగా చదువుతాను, మినరల్ వాటర్ కన్నా కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రెష్ ఆఫ్ ద ఫ్రెషెస్ట్ వాటర్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మా వాళ్ళు మెయిన్ దారిని వెళ్తుంటే నేను చూడండి ఎలాంటి దారిని వెళ్తున్నాను. అది మన వాళ్ళు మళ్ళీ బ్రేక్ తీసుకున్నాను. మా వాళ్ళు ఒక్క రంపా వాటర్ ఫాల్స్కి ఇలా అయిపోతే ఎలా అబ్బా? మారేడుమిల్లి వెళ్ళాలి, గుడిస వెళ్ళాలి, అమృతధార వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి, ఒక రంపాకి ఇలా అయిపోతే ఎలా? అమ్మాయి చిన్న అమ్మాయి ముందు మన హైకింగ్ స్కిల్స్ చూపిస్తాను. ఇప్పుడు హైకింగ్ స్కిల్స్ మామా అమ్మాయిలు ఉన్నారు. డీసెంట్. Actually today I am going to explore this today explore this Guna Caves కాదు, ఇది ఏదో ఏంటిది రంపా వాటర్ ఫాల్స్. చూసారు ఎటు నుంచి ఎటు వచ్చాను. అది హైకింగ్ స్కిల్స్ అంటే, అది సర్వైవల్ స్కిల్స్ అంటే. నేర్చుకోండి. అమ్మా వాటర్ తాగొచ్చాడు వెళ్ళే. అమ్మాయిలు వచ్చారు, కొంచెం బిల్డప్ ఇద్దాం. Actually today I am going to explore this thing called what is this? Yeah, Guna Caves. And there are a lot of beautiful girls. In front of them, a smart guy is walking around them. All the doors are open before us, so let the English in. నాకు తెలిసి జస్ట్ ఇంకొక 100 meters అంతే. 100 metersలో వెళ్ళిపోవచ్చు వాటర్ ఫాల్ పైకి. ఇటు
అమ్మాయిలు మామ అమ్మాయిలు అగైన్. వచ్చేసాం. దిస్ ఈజ్ రంపా వాటర్ ఫాల్స్. చిన్నదే బట్ ద ట్రెక్ టు రంపా వాటర్ ఫాల్స్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ అడ్వెంచరస్. విచారం చెప్తే నేను అమ్మాయిలతో రావాలి, అబ్బాయిలతో నా వల్ల కాదు. వాళ్ళు అడిగి తిరుగుతున్నారు. అదే ఆంజనేయ స్వామి గుడి. ఫస్ట్లో షారుఖ్ ఖాన్ లాగా ఉంటాం కదా నేను. అది లేదు, ఎవరు వెళ్తా చెప్పారు. అది నా పర్సనల్ ఒపీనియన్ అయితే కాదు, ఎవరో చెప్పారబ్బా. నేను ఎందుకు అనుకుంటా అలా. ఎదురు వాళ్ళకి నా గురించి అలా అనిపించిన వాళ్ళు తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు చూడంగానే భావప్రాప్త ఏదో భావప్రవరణ ఏదో రైట్ టు స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, అది ఉంది కదా అందరికీ. ఎక్స్క్యూజ్ మీ, పైకి వెళ్ళా. ఇక్కడ రాశారు హెచ్చరిక, పైకి వెళ్ళటం నిషేధం అంట. నాకు చదువు రాదుగా. ఇందాక వాటర్ తాగాం కదా నేను కింద. వీళ్ళు స్నానం చేసి కిందకు వచ్చిన వాటర్ నేను తాగాను. అయితే ఇంకెప్పుడు జలపాతాల కింద వాటర్ తాగకూడదు, కుదిరినంత పైకి వెళ్ళి తాగాలి. అయితే భలే టేస్టీగా ఉండి అని కూడా చెప్పాను. వాళ్ళు స్నానం చేశారు లేదు అసలు ముందు. ఇంకా పైకి వెళ్దాం. పైకి దారి ఉంది యాక్చువల్గా, బట్ ఇక్కడ ఏం పెట్టారంటే బోర్డు పైకి వెళ్ళటం నిషేధం అని పెట్టారు. మనం ఆగుతామా నిషేధం అంటే? వెళ్దాం పైకి. స్టాఫ్ ఉంటే సాగు కొడతారు. ఎవరు అరుతారు? మన ఆయన బ్యాలెన్స్ లేదు ఇక్కడ. అయ్యా ఇక్కడ పాము పొట్లు ఉండే అయ్యా, అందుకనే పైకి వెళ్ళడం నిషేధం అని పెట్టారు. చూడండి అన్ని పాము పుట్లు అయ్యి. కానీ చూడండి అబ్బా, రియల్లీ అసలు ఒక డీప్ ఫారెస్ట్లో స్ట్రక్ అయిపోయాన్న ఫీలింగ్ ఉంది నాకైతే మాత్రం. చుట్టూ ఎటు చూసిన చెట్లే, పైన అంతా కవర్ చేస్తుంది. తేనె తెట్టు కూడా ఉంది అక్కడ. సో ఇంతకన్నా పైకి వెళ్ళడం సేఫ్ కాదు. ఏమున్నాయి వెళ్ళొచ్చు. ఇందాక అన్నాం కదా ఏదన్నా ఒకే పాములు తప్ప అని. పాములు అంటే వెళ్ళాం. ఒక కాటు కరిసిందంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ 10-20 కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్స్ లేవు. ఈ 10-20 కిలోమీటర్లు అన్న 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అంటే ఈ కొండ దిగడానికి అరగంట పైన పట్టిద్ది. ఈలోపు మటాష్. ఓ ఓ ఓ ఎక్కినప్పుడు ఏదన్నా ఒకటి రిస్క్ చేసి ఎక్కినప్పుడు దిగేటప్పుడు అనవసరంగా ఎక్కామో అనిపించింది. కానీ బట్ పైకి వెళ్ళిన తర్వాత చూసిన వ్యూ కూడా తెచ్చుకుంటే కిందకు వచ్చినా కానీ మర్చిపోతాం ఏదో ప్రాణాలతో ఉంటే. ఈరోజు చిన్న ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందబ్బా. చెప్పులు వేసుకుని వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు. ఎక్కువ దూరం వెళ్ళను. ఆంజనేయ స్వామి గుడి కాదు, వినాయకుడు. వినాయకుడు అని ఇంకొక ఎవరో కొంతమంది దేవతలు ఉన్నారు. ఆంజనేయ స్వామి గుడి కాదు. మారేడుమిల్లి వెళ్దామంటే వెళ్దాం పదా అన్నంత ఈజీ కాదు, కొండలో తిరగటం. సక్సెస్ఫుల్గా రంపా వాటర్ ఫాల్స్ అయితే అయిపోయింది. ఆ వాటర్ ఫాల్స్ పెద్ద వాటర్ ఫాల్స్ ఏం కాదు కానీ చిన్న వాటర్ ఫాల్సే, బట్ క్యూట్గా మంచి ట్రెక్తో బాగుంది. సాటిస్ఫైడ్.